వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్ష నేతలు ఆందోళనలు. స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించబడింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలి, తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ డిమాండ్స్. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపుల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు. హన్మకొండలో లలిత జ్యువెలర్స్ 57వ బ్రాంచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైన రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. మేడం ఆగండి మేడం, మేమంతా మీడియా వాళ్ళే, మేము మమ్మల్ని నూకేస్తున్నారు. మేము ఎట్లా తీసుకుంటాం? ఎటు జరగమంటారు? ఎక్కడ తీసుకోమంటారు మేడం? మీరు నూకేస్తున్నారు కదా, తెలియదు కదా మేడం, చెప్తున్నాం కదా మేడం. మేము నూకేస్తున్నాం, మొత్తము నూకేస్తున్నాం అంటున్నా. మరి మేము ఇటు వచ్చాం కదా మేడం, ఫోటో తీసుకుంటారు. ఆర్గ్యుమెంట్ మరీ ఓవర్ చేస్తున్నారు. మరి మీరు ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, కిందకి వచ్చినాక ఎప్పుడు సమాధానం. మరి లేకుంటే ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు, ఐడి కార్డు వేసుకొని అవ్వాలి రారు అంటున్నా. బెదిరియాలే, నువ్వే నూకేస్తున్నావు. మొగలో నువ్వు అట్లా ముట్టుకొని నూకేయడం నీకు తెలియాలి. ఐడి కార్డు వేసుకొని రావన్నట్టు. రేపటి నుంచి మీరు ఈ ఐడి కార్డు ప్రోగ్రామ్ పెడితే వేసుకు అలా ఉంటేనే రమ్మను, లేకుండా మేము కూడా చెప్తాం వాళ్ళకు. మరి ఇప్పుడే ఇక్కడ శ్రీ రంగనాయక సాగర్ మరి కాలువను నీటిని విడుదల చేస్తూ రైతులకు ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇది ఈ సాగర్ సామర్థ్యం 3 TMCలు, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ 2.44 TMCలు, ప్యాకేజీ నెంబర్ వచ్చేసి 11, ఎడమ కాలువ పొడవు వచ్చేసి 21.72 కిలోమీటర్లు, ఆయకట్టు 70,000 ఎకరాలు, కాల్వ సామర్థ్యం వచ్చేసి 512 క్యూసెక్స్, కుడి కాలువ పొడవు వచ్చేసి 23.85 కిలోమీటర్లు, ఆయకట్టు వచ్చేసి 40,000 ఎకరాలు, కాలువ సామర్థ్యం వచ్చేసి 3.9 క్యూసెక్లు. ప్రస్తుతం ఎడమ కాలువ ద్వారా నేను నీటిని విడుదల చేయడం జరిగింది. ప్రయోజనం పొందే జిల్లాలు సిద్దిపేట మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలు. దీని పరిధిలో పూర్తి ఆయకట్టు 1,10,000 ఎకరాలకు ఆయకట్టు అసలు రావాలి. ప్రస్తుతం 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం నీరు అందుతుంది. ప్రయోజనం పొందే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, హుస్నాబాదు, మానకొండూరు, జనగాము 10 మండలాలు, 84 గ్రామాలు ఈ నీటి వల్ల లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఈ నీటి విడుదలతో 166 చెక్ డ్యాములు కూడా నింపబడతాయి. ఇంకా కొంత పని జరిగితే
అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి ఏదైతే టార్గెటెడ్ మన సప్లై వాటర్ ఉందో అంతవరకు కూడా తీసుకెళ్ళి 100% రైతులకు 1,10,000 ఒకటి ఏదో టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు కూడా 100% ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులకు కూడా కంగ్రాట్స్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చాం. 20,69,033 మందికి అదనంగా రేషన్ కార్డులు ఇచ్చాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 60,000, పట్టణ ప్రాంతాల్లో 75,000 ఇనాం లిమిట్ ఉండేది. పేదలందరికీ రేషన్ అందాలని కేసీఆర్ మానవ దృక్పథంతో ఇనాం లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 ఇనాం లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు పెంచారని హరీష్ రావు అన్నారు. 479 రేషన్ కార్డులు ఇచ్చాం. ఈ కార్డుల ద్వారా 20,69,033 మంది వ్యక్తులకు అదనంగా రేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ వాళ్ళు కార్డులే ఇయ్యలేదని బదనాం చేసిండ్రు. కానీ మేము ఇచ్చిన కార్డులు 6,47,479 కార్డులు ఇచ్చినాం. నిజంగా ఎంత బాగా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఆ రోజంటే, కేసీఆర్ గారు మానవత దృక్పథంతో ఆలోచించారు. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిటు 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో 75,000 ఉంటే 2 లక్షల రూపాయలకు పెంచారు కేసీఆర్ గారు. అంటే 60,000 నుంచి 1,50,000కి పెంచినాం. 75,000 నుంచి పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయలకు ఇన్కమ్ లిమిట్ పెంచినాం. ఎప్పుడు ఇది? 2014-15 మేము అధికారంలోకి వచ్చినాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే, మాకంటే ముందు. అప్పుడు 60,000, 75,000 ఇన్కమ్ లిమిట్ ఉంటే దాన్ని 1,50,000, 2 లక్షల రూపాయలకు పెంచి పేదలందరికీ కూడా సాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు మేము ఇచ్చిన మెమో ఇది. నేను ఇది కూడా చదివి వినిపిస్తా. ఇది 28/11. నంద్యాల జిల్లా ఆవుకు రిజర్వాయర్ నిండుకుండలా 4 టీఎంసీలు నీరు నిల్వతో కలకలలాడుతున్న రిజర్వాయర్ కబ్జా కొర్రలు చిక్కుకొని విలువలలాడుతున్న వాటిపైన స్పందించిన అధికారులు ఆవుకు రిజర్వాయర్కు బనగానపల్లె తాడిపత్రి రహదారి ఆనుకుని మెయిన్ రోడ్ వెంట ఖాళీ స్థలం ఉండటంతో ఇదే అనువుగా భావించిన నాపరాతి యజమానులు బండల డిపోలు ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద పెద్ద బండలు వివిధ రాష్ట్రాలకు తరలిస్తూ వాటికి సంబంధించిన వేస్టేజీ రాళ్లు మట్టిని రిజర్వాయర్లో పడేసి పూడుస్తున్నారు. ఇది రోజు రోజుకు రిజర్వాయర్ విస్తీర్ణం తగ్గిపోతుండడంలో పత్రికల్లో మీడియాలో వరుస కథనాలు రావడంతో స్పందించారు. డోన్ ఆర్డీఓ నర్సింహులు, ఎస్ఆర్బీసీ ఈఈ సురేష్ బాబు, ఆవుకు తహసీల్దార్ మల్లికార్జునారెడ్డి సిబ్బంది ఆవుకు రిజర్వాయర్ను పరిశీలించడానికి రాకతో అక్రమంగా నాపరాతి బండల డిపోలు ఏర్పాటు చేసుకున్న యజమానులు పరారయ్యారు. ఆవుకు రిజర్వాయర్ రహదారి వెంట నాపరాతి బండల డిపోలు ఏర్పాటు చేసుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీఓ నర్సింహులు, ఎస్ఆర్బీసీ ఈఈ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన తీసుకోలేదు సార్ నోటీస్. అయితే నేను కాల్ చేసింటే అక్కడున్న ఇక్కడ చెప్పినాను చెప్పాను. అయితే నెక్స్ట్ డే నేను వచ్చి నేనే తీసుకుంటా అన్నాను సార్. ఆయన రాలేదు, తీసుకున్నాను. పని చేసిన ఇప్పుడు వాట్సాప్లో బయట అతని నెంబర్ తీసుకుని వాట్సాప్ ఆర్డర్ ప్రకారం చేతికి తీస్తేనే సర్వీస్ కాదు. ఇప్పుడు వాట్సాప్లో చేసినా కూడా అది వే ఆఫ్ సర్వీస్ కిందకే. ఇంటికి అంటించినా అది
తీసుకోవడానికి నిరాకరించాడంటే పెద్ద మనిషి సమక్షంలో పంచనామా చేసి తీసుకోవడానికి నిరాకరించాడు. మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ చేయాలి. వ్యాపారం చేస్తూ ఈ నాపరాలు వేస్ట్ అంతా కూడా రిజర్వాయర్లో వేసి పొడుస్తున్నారనేసి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద రిజర్వాయర్ గారు నేను ఒక కాగితం రావడం జరిగింది. మీ సంవత్సరాన్ని చూడడం జరిగింది. వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక్కరో ఇద్దరికి సర్వ్ కాలేదు తెలిసింది. వారికి కూడా ఇచ్చిన తర్వాత సర్వే నెంబర్ వైజ్గా గారు తహసీల్దార్ కంప్లైంట్ ఇస్తే తహసీల్దార్ దాని మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకున్నారు. ఈరోజు ల్యాండ్ అయితే వాక్ రిజర్వాయర్దే ల్యాండ్. సర్వే నెంబర్ వైజ్గా ఏ పర్సన్ ఏ సర్వే నెంబర్ చేస్తున్నారో రెవెన్యూ వాళ్ళు ఇస్తారు, చెప్తారు. 15 మెంబర్స్ ఇంతవరకు ఏముందని ఒకసారి రెవెన్యూ అథారిటీని కన్సల్ట్ అయ్యాము. వాళ్ళంతా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసేసి ఎందుకంటే టైటిల్ ఆఫ్ ది ల్యాండ్ దే ఆర్ ది కస్టోడియన్స్ కాబట్టి వాళ్ళ ద్వారా మేము చేసుకున్నాము. వాళ్ళు కొంత నోటీస్ ఇచ్చారు. యాజ్ పర్ దట్ నోటీస్ ఇచ్చి నేను ఆర్డీఓ గారు ఇన్స్పెక్ట్ చేసాను. దీని ప్రకారం ఆ సర్వే నెంబర్లు వాటి మా పొసెషన్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఒకసారి మేము ఎంఆర్ఓ గారికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఏ హాలులో విలేకరుల సమావేశాన్ని వైద్యులు నిర్వహించారు. ప్రభుత్వం నుండి క్లెయిమ్లో రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు తేదీ 10వ తారీఖు జనవరి 2025 నుండి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపివేశాయని తెలిపారు. సేవలను నిలిపివేయడానికి కారణాలు తెలుపుతూ ఆసుపత్రులు వారి కన్సల్టేషన్లు మొత్తాలను మరియు జీతాలను చెల్లించలేనందున కన్సల్టెంట్లు పనిచేయడానికి ఇష్టపడరని, గత 6 నెలలుగా ఆసుపత్రులు తమ మొత్తాన్ని చెల్లించకపోయినందున సరఫరాదారులు తమ సరఫరాలను నిలిపివేశారు అని ఈ ప్రాతినిధ్యంలో మా ప్రతిపాదనలను ఆరోగ్య మంత్రికి, ఆరోగ్యశ్రీ సీఈఓకు కూడా ఫిర్యాదు చేశామని వైద్యులు తెలిపారు. వారి 4 ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశామని వైద్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాకేష్, డాక్టర్ విజయ్ చంద్రరెడ్డి, డాక్టర్ నాగార్జునరెడ్డి, డాక్టర్ రమేష్, డాక్టర్ సుధీర్ కుమార్, డాక్టర్ సమర్థరెడ్డి, డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ద్వైపాక్షికంగా ఉంటుంది. చిన్నగా 11 పేజీల ఎంఓయూ ఉంటుంది. ఇందులో 74 పేజీల ఎంఓయూతో హాస్పిటల్స్ పై చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి. రెండవది రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్. ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన నాటి నుంచి ఇవాళటి వరకు, అనగా 2008 నుంచి 2024 వరకు అదే రేట్స్లో సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతోంది. దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుపరుస్తూ రివిజన్ అనేది మొదలుపెట్టింది. ప్రివిజన్ ప్రాసెస్ ఏదైతే మొదలుపెట్టిందో అందులో తీవ్రంగా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ సేవలు డిస్ట్రిక్ట్స్ లో ఇస్తాయో వాటికి తీవ్ర నష్టం అనేది జరుగుతోంది. అది కాకుండా దాన్ని కంప్లీట్ చేయాలన్నది రెండవ డిమాండ్. మూడవది పేరుకుపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్స్ కు తయారయ్యాయి. జీతభత్యాలు ఇవ్వాలనే కానీ, వచ్చిన కన్సల్టెంట్స్ కు మనీ ఇవ్వడమే కానీ, లేకుంటే వచ్చే వెండర్స్ కు ఏదైతే హాస్పిటల్ సప్లైస్ ఉన్నాయో వాళ్లకు బకాయిలు చెల్లించడమే కానీ, ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నందుకు పాత బకాయిలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సరళీకృతం చేస్తూ రెగ్యులర్ గా వచ్చే విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే, 4వ ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఉన్న పథకము. పేదవాడు అనేవాడు మన డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాడు. డిస్ట్రిక్ట్స్ లో మేమందరము ఈ సర్వీసెస్ యథావిధిగా కొనసాగిస్తూ, మాకు ఇబ్బందులు జరిగినా కూడా మేము సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నాము. ఈ హాస్పిటల్స్ కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముందు కూడా కొంత ప్రిఫరెన్షియల్ గా బకాయిలు హాస్పిటల్స్ కు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 368 హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యండి. మొన్న ఇచ్చిన 100 కోట్ల బకాయిలతో దగ్గర ప్రతి హాస్పిటల్ కు 9 నుంచి 10% పైసలు వచ్చాయి. దాని అర్థం ఏంటి అంటే,
అనదర్ 90% అమౌంట్ రావాలి. సో దగ్గర మా అంచనా మేరకు దిస్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ 900 to 1000 crores. దగ్గర 18 to 20 months ఈ పేమెంట్స్ అనేది రావటం లేదు. సో వాటితో కూడా హాస్పిటల్స్ కి ఇబ్బంది జరుగుతుంది. 9వ తారీఖు గౌరవనీయులు CEO గారు సంప్రదింపులకు పిలిచారు. వాటిలో మాట్లాడారు. వాటికి మాకు కావాల్సిన ఇవేంటి అనేది కూడా వారికి సూచించాము. మళ్ళీ అదేవిధంగా 11వ తారీఖు 12వ తారీఖు ఆదివారం రోజు కూడా వారితో మళ్ళీ సంప్రదించడం అనేది జరిగింది. వారికి మళ్ళీ అది విధంగా తను చెప్తున్నాడు. బట్ మాకేంటి అంటే ఇదివరకు గత 8 ఏళ్లుగా ప్రతిసారి ఇదే జరుగుతుంది. 100 కోట్లు ఇవ్వడం, వాళ్ళు ఇస్తాను అన్న హామీ కొద్ది మేము వెనుకకు తగ్గడము, మళ్ళీ అదే పరిస్థితిలో ఉండడం. ఇది కాదు. ఒక స్ట్రాంగ్ ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాలన్న సూచన వారికి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని వామపక్ష నాయకులు ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాతకు క్షమాపణలు చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో పర్యటించాలని వామపక్ష నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా అమిత్ షాను బర్తాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ఆయన్ను ఘనంగా ఆహ్వానించడం సరైంది కాదని వామపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నగర సహాయ కార్యదర్శి మహేష్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు సీనియర్ నాయకులు కె జగన్నాథం గారు, అట్లాగే నగర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి జగన్నాథం గారు, నగర పార్టీ కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు మనం ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి పార్లమెంటు సాక్షిగా 1 నెల రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడి అవహేళన చేస్తే కనీసం ఇది మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం. మరి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఈరోజు కొన్ని కార్యక్రమాల పేరుతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి హోంమంత్రి అమిత్ షా మొదటి నుండి కూడా అంబేద్కర్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులకి ఎప్పుడు కూడా మింగుడు పడదు. దాన్ని ఆయన రాజ్యసభలో బహిర్గతం చేశాడు. నరేంద్ర మోడీనో అమిత్ షానో బీజేపీ గురించి నోరు విప్పడానికి కూడా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి రాష్ట్రంలోన పర్యటిస్తూ ఉన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత ఈ రాష్ట్రంలో పర్యటించాలని చెప్పి గో బ్యాక్ అమిత్ షా అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు అనేవి కరెక్ట్ కాదు. తక్షణమే క్షమాపణలు చెప్పాలి. నరేంద్ర మోడీ కలగజేసుకొని తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. 1 నెల రోజుల నుంచి కూడా ఈ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మేధావులు, అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మరి విజ్ఞాన ప్రజలంతా కూడా దీన్ని నిరసిస్తూ రోడ్లలోకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ క్షమాపణలు చెప్పడానికి కూడా వారికి మనసు ఒప్పకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే, రాజ్యాంగం ద్వారానే నీవు ప్రధానమంత్రి అయ్యావు, నీవు హోంమంత్రి అయ్యావు, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా అందరూ కూడా రాజ్యాంగం ద్వారానే ఆ స్థాయికి వచ్చారు. మరి అట్లాంటి పదవుల్లో ఉన్నటువంటి వారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటువంటి వారు, మరి రాజ్యాంగ నిర్మాతనే ఆయన పట్లనే అవహేళనగా మాట్లాడడం అనేది ఇది క్షమించరాని నేరము, దారుణము. తక్షణమే క్షమాపణ చెప్పాలి, వెనక్కి తీసుకోవాలా వ్యాఖ్యలను అని చెప్పి మనం కోరుతా ఉన్నాం. దుర్మార్గం ఏమంటే ఈ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి మంత్రుల అనుచరులంతా కూడా ఆయనకి సాధారణ స్వాగతం పలికి విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకటే అడుగుతూ ఉన్నాం, అంటే అంబేద్కర్ గారిని అవమానపరిస్తే ఖండించడానికి కూడా మీకు నోరు రావట్లేదు, అంటే మాట్లాడడానికి మీరు ఇష్టపడడం లేదు, అంటే మీ పదవుల కోసమో వారికి భయపడి బీజేపీకో ఆర్ఎస్ఎస్కో అమిత్ షాకో నరేంద్ర మోడీకో భయపడి అంబేద్కర్ గారిని మీరు కూడా అవమానిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదో, ఇప్పటికైనా ఇలాంటివి జరిగినప్పుడు ఖండించాలి, ఉన్నట్లా మాట్లాడగలగాలని చెప్పి కూడా మనం కోరుతా ఉన్నాము. రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున దీని మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్ష్మీ కపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకొని రోగికి గుండెను అమర్చిన డాక్టర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఫ్రీ ఉంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశాన్ని కరీంనగర్లోని న్యూ పికాక్ హోటల్లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ వజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలోని ఇంజనీర్లు, ఆర్టిజన్లు, ఓ అండ్ ఎం మరియు అకౌంట్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ప్రజలకు, రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ను అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికులకు వారి విద్యా అర్హతను ఆధారంగా చేసుకుని వారికి కూడా పదోన్నతులను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ యూనియన్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని ఏం చెప్తారు, మనకు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మన ట్రాన్స్కో జన్కోల్లా మేజర్ యూనియన్స్ ఇంజనీర్ అన్నీ కలిపి 16 యూనియన్స్ మేజర్ యూనియన్స్ ఉంది. థర్డ్ పొజిషన్లో 1535 ఉంది. ఇప్పుడు ట్రాన్స్కోల్లా మనకు ఎంప్లాయీ జాయిన్ అయితే నంబర్ 1 పొజిషన్కి మన ట్రాన్స్కో జన్కోల్లా వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఏ యూనియన్లా ఇంత పెద్ద యూనియన్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ యూనియన్ అయినా కూడా ఒక ఓఎన్ఎం ఒకటేమో ప్రొవిన్షియల్ స్టాఫే ఉంటారు. ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటే సెక్రటరీ ఇన్నం. ఈ 1535 కాన్సెప్ట్ ఈ కార్ నుంచి మన దగ్గర ఇంకొక గ్రేడ్ ఉన్నారు, ఇంకొక సర్వీసెస్ ఉంది, ఆర్టిజన్ సర్వీసెస్. ఈ ఆర్టిజన్ సర్వీసెస్ కూడా ఈ మన ముగ్గురితో సమానం అని చెప్పి ఈ యూనియన్ కాన్సెప్ట్ అదే. ట్రాన్స్కోలా ఫామ్ చేసింది మెయిన్ కాన్సెప్ట్ ఆర్టిజన్ వాళ్ళకే. వాళ్ళతో పాటు మా అకౌంట్స్ వాళ్ళకి సర్వీసెస్ కూడా చూసుకుంటారు కళ్యాణ్ సార్, వజీర్ సార్, ఓఎన్ఎం వాళ్ళకు కూడా చూసుకుంటారు, ఆర్టిజన్స్ కూడా చూసుకుంటారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మా బ్రదర్స్ అందరికీ నా తరఫుగా యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఒక చెప్తున్నా, ఇది చాలా మంచి యూనియన్. నాకు ఒక పెద్ద గురువు గారు వజీర్ భాయ్ నా ఐడియల్. నాకు సిన్స్ 1997 నుంచి నాకు పరిచయం ఉన్నది. ఆ సార్ సోషల్ వర్కర్, ఇక ఆ సార్ బయోగ్రఫీ, ఈ సార్ బయోగ్రఫీ చూసుకొని ముందుకు వెళ్ళి వీళ్ళు స్పీచెస్లో ఏం చెప్తారో మనం చెప్పిన కాన్సెప్ట్ ఈసోటి కాన్సెప్ట్ ఇంకొక యూనియన్లో ఉంటే ఏది అంటే అది నాకు ఛాలెంజ్ చేసేదానికి రెడీ ఉన్నాం. తెలంగాణ విద్యుత్ సంస్థలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 ఇది 1998లో స్థాపించబడినది. అయితే జియావుద్దీన్ గారు
చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీ అందరికీ 1535 కరీంనగర్ రీజన్ తరఫు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఎన్పిటిసిఎల్ అనేది చాలా పెద్దది కంపెనీ. ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి అలాగే వ్యవసాయదారులకి ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, అకౌంట్ స్టాఫు, కార్మికులు, అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 రీజను ఈరోజు ఫామ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే 1535 యూనియన్ తరఫుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు, అలాగే ఎన్పిటిసిఎల్ నుంచి మూర్తి గారు, ముడిగ సీను గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి, కుమారస్వామి గారు, అలాగే ఎస్పీడీసీఎల్ నుంచి ప్రమోద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి 4 కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వము మేనేజ్మెంటు కలిసి మరి వాళ్ళు చదువుకి తగ్గనటువంటి పోస్ట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇది ఒక జాబ్ కూడా పనిచేస్తూ ఉన్నది దీని మీద. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ 4 సమస్యల మీద ఈపీఎఫ్ టు జీపీఎఫ్, అలాగే ఓఎన్ఎం కార్మికుల యొక్క, అలాగే అకౌంట్స్ కార్మికుల యొక్క సమస్యలు, అలాగే ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఏ వజీర్ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ మన సెంట్రల్ కమిటీ అధ్యక్షులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.